హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఈ మధ్య బాగా వీడియోలలో వైరల్ అవుతున్న మ్యాంగో చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట. చేసి చూద్దామని ఒక మామిడికాయ అయితే ఉంచాను. మా ఆయన వాళ్ళ మామయ్య తీసుకొచ్చిండని చెప్పాను కదా, అవైతే కొన్ని అయితే పండబెట్టాను అనమాట. ఒకటి రెండు అయితే తీసి పెట్టాను చట్నీ చేద్దామని. చాలామంది చేసి టేస్ట్ చేసి సూపర్ ఉందని చెప్పారు కదా, నాకు కూడా చేయాలనిపించింది అనమాట. అందుకోసమే చేద్దామని అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మా ఆయన అయితే ఆశీర్వాద్ వెళ్ళిండు. ఇక షాప్లో ఉన్న మా వాళ్ళు అయితే అన్నం తిన్నారు. ఇక నేనే తినేది ఉన్నా అనమాట. మా కృతిక పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది. అన్నం తిన్నారు వాళ్ళ డాడీతోటే. హాయ్ చెప్పు కృతిక. హాయ్. దేనితో ఆడుకుంటున్నా? ఈ టాటాస్ తోటి ఆడుకుంటుంది. జాతర పోయినప్పుడు తీసుకొచ్చినావు కదా, దీంతో ఆడుకుంటున్నావా? అన్నం తిన్నావా లేదా? తిన్నావా? స్నానం చేసేసింది. స్నానం చేసేసి అన్నం ఒక్కతే ఇక్కడ ఆడుకుంటాను. మా చైత్ర పాప ఏమో అక్కడ ఆడుకుంటాను. పాపలు ఆడుకుంటాను. ఈమె ఇక్కడ ఆడుకుంటానా? ఆమె అక్కడ ఆడుకుంటా. చైతు హాయ్ చెప్పు. ఇటు చూసి చెప్పు. ఏం ఆడుకుంటాను? నువ్వు నీళ్ళు తెచ్చింది, ఎగసిరీలు తెచ్చింది, ఆడుకుంటాను. కూలర్ అయితే వేసి ఇచ్చిన, వేడైతే స్టార్ట్ అయిపోయింది. పడతావు పడతావు పడతావు. ఏం నేను రావద్దా? నువ్వు అంటాను చూడండి, నేను రాకూడదు. ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఒక మామిడికాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నా. వెల్లుల్లి కూడా ఒలుచుకున్నా అనమాట. పప్పు అయితే చేసేసిన, పప్పు. ఇదైతే అన్నము. ఇదైతే కాకరకాయ ఫ్రై మా ఆయన కోసం అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. నా మందం ఉంచిండనమాట మా ఊళ్ళో. ఇక నేను ఇది చేసిన తర్వాతే తింటా అని చేయలేదు. అన్నం అయితే తినలేదు. మొత్తం పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం పని అయితే అయిపోయింది. ఇక కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. బట్టలు కూడా ఉతికేసిన అనమాట. కడాయి కోసం వెతుకుతున్నా. మీరు చేసి తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఇక 2-3 సార్లు వీడియో చూసిన అనమాట చేయడానికి ముందు. నేను చూసి అయితే 2-3 డేస్ అవుతుంది. మళ్ళీ ఈరోజు చూసి చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో అందరు తిని అయితే సూపర్ ఉంటున్నది, సూపర్ ఉన్నదని చెప్తాను కదా వీడియోలలో. అందుకే నేను కూడా ట్రై చేసి చూద్దామని చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే ఏమద్దు, ఎందుకు గట్టిగా ప్రయోగాలు చేస్తావు అని అన్నారు. నీకు చేరాలన్నారు కానీ నేను చేసి తింటా, నువ్వు తినకని మా ఆయనతో చెప్పేసిన అనమాట. మీరు అందరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట. ఆయిల్ అయితే పోసేసుకున్నా. ఆయిల్ అయితే పోసేసుకున్నాను అనమాట. పొగలు వెళ్తాయి చూసిన కదా. ఫస్ట్ దీంట్లోనే మామిడికాయ ముక్కలు మంచిగా కడిగేసి మంచిగా కట్ చేసిన అనమాట. వస్తున్నా టమాటా పెద్ద కడాయిలో చేస్తుంటే బాగుండేదేమో. దీంట్లో కూడా అయిపోయినా కానీ కొంచెం చిన్నగా అవుతాను. మంచిగా అయితే మగ్గినాయి నూనెలో, కొంచెం లైట్గా మాడినాయి అనమాట. నేను షాప్లో ఉండే కొంచెం గిరాకీ వచ్చింది అయితే అటుపోయి ఇటు వచ్చేసరికి కొంచెం మాడిపోయినాయి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఇవైతే వెల్లుల్లి రెబ్బలు. ఇది మొత్తం అయితే కట్ మంచిగా ఫ్రై చేసుకున్నా. ఈ మామిడికాయ గుజ్జుని ఈ టమాటా పొట్టును తీసేసి గ్రైండ్ చేయడం అనమాట. ఈమె చూడండి అద్దంలో చూసుకుంటూ ఆడుకుంటుంది మంచిగా. మామిడికాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. మామిడికాయ గుజ్జు అయితే తీసేసిన. దీంట్లోనే ఉప్పు కారం వేసుకున్నాను అనమాట. దీంట్లో ఇదిగోండి ఇవన్నీ వేసుకుంటున్నా. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర,
ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి ఈ టమాటా ముక్కలు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. బాగా మగ్గిపోయినాయి. మొత్తం వేసేసిన. ఇప్పుడు ఈ మ్యాంగో గుజ్జు దీంట్లోనే ఉప్పు కారం వేసేసిన అనమాట. ఇప్పుడు చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి నాకు నోట్ల. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇట్లా అయితే తొక్క తీసేసిన, మొత్తం గుజ్జు తీసేసి తొక్క. గుజ్జు కూడా చాలా టేస్ట్ ఉంది, తొక్క కూడా. ఉప్పు కారం వేస్తే ఇది కూడా టేస్ట్ ఉందన్నమాట తినడానికి. నేను ఆల్రెడీ తిని చూసిన ఇప్పుడే. ఇది మొత్తం ఇప్పుడైతే మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇట్లా అయిందనమాట. చూడండి, తాలింపు అయితే కొద్దిగా తాలింపు వేద్దామని కొంచెం ఆయిల్ వేడి చేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసిన. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కదా చట్నీ చేయమైనా, అందుకోసమే వేసేసిన అన్నమాట తాలింపు. అన్నీ చేయంగా ఇది కొంచెం చేయొద్దా అని కొంచెం ఆయిల్తోటే వేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ అది ఆయిల్లోనే వేయించేసిన కదా, అందుకోసమే కొంచెం ఆయిల్ అది టేస్ట్ అయితే. సాయంత్రం అయితే అయిపోయింది. ఇక మిర్చీలు చేద్దామని పిండి అయితే కలుపుతున్నాను అనమాట. మా ఆయనే చేస్తారు, నేను కాదు. చింతపండు కూడా నానబెట్టేశాను. చికెన్ అయితే దొరుకుతలేదు మంచూరియా కోసం. చాలా వరకు చిన్న కోళ్ళు వస్తున్నాయని ఇస్తలేరనమాట. ఇక చికెన్ దొరుకుతలేదని అట్లనే ఉంచితే గిరాకీ అయితే మొత్తం డౌన్ అవుతుంది. అందుకోసమే ఇక ఈరోజు మిర్చీలు చేద్దామని ఇది పిండి కలుపుతున్నాను. ఇంకా అండ బజ్జీ అయితే చేస్తాం, ఎగ్ బజ్జీ కోసం గుడ్లు అయితే ఉడకబెట్టాలా. పిల్లలు అయితే అట్లా ఆడుకుంటారు. మా ఆయన అయితే ఎగ్ బజ్జీ చేస్తున్నారు. ఎలా కట్ చేసిన చిన్న చూపెడతామని ఇలాగా కట్ చేసిండు. గుడ్లు అయితే కుండలో ఉడకబెట్టేసిన. మిర్చీలు అయితే చేసిండు. ఎన్ని అమ్మినావు కదా? 200 రూపాయలు అయితే అమ్మేసిండట. నేను లోపల ఉండే. ఎగ్ బజ్జీ దీంట్లోనే ఇస్తావా? ఎగ్స్ అయితే మా ఆయన దారంతో కట్ చేస్తారు. నాకైతే కట్ చేయరాదు. ఎప్పుడో ఒకసారి ట్రై చేసిన, మొత్తం పుల్లిపోయినాయి. మా వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉంటారు తాత దగ్గర. ఏమి ఆటోనా పోయింది. గిరాకీ వస్తుంది మెల్లమెల్లగా. ఇలా చేయకుండా ఉండిపోతే గిరాకీ మళ్ళీ డౌన్ అయిపోతుంది. మంచూరియా ఇస్తే గిరాకీ కాదు. అందుకోసమే ఏదో ఒకటి చేస్తూ ఉండాలని చేస్తున్నాం అనమాట. మంచూరియా అది గిరాకీ వచ్చిపోయిందట. ఇక తినడానికి అలవాటైన వాళ్ళు వస్తారనమాట. చెప్పు వాళ్ళకి చికెన్ దొరుకుతలేదని చెప్పినావా? ఎగ్స్ మొత్తం అయిపోయినాయా? మిర్చి పిండి అయితే కలిపేసింది, మొత్తం అయిపోయింది. మొత్తం అయితే అయిపోయింది. షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. మా అయితే సెటర్ వేస్తున్నాడు. వీళ్ళైతే ఏమైంది చైతులొల్లి? నిన్న వీళ్ళు వచ్చిరని చెప్పాను కదా. వీళ్ళైతే ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటున్నారు అనమాట. అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు. వీళ్ళ లొల్లి అస్సలు ఆగుతలేదు. తాత పోయిండా? అన్నం తిందాం కదండి, ఆకలి అవుతుంది. మొత్తం అయితే క్లీన్ చేసేసిండు మా ఆయన. అప్పుడు చేసిన నేనైతే కడాయి గిడాయి లోపల పెట్టేసిన. ఇక అదేంది కట్ చేసినవా? చేయి కడగడానికి ఇవ్వలేదని మా ఆయన డబ్బాని కట్ చేసిండు. ఎందుకు ఇస్తాను లైట్ చైత్రగా దాంతో ఒకటే ఆడుకుంటుంది. చైతుదా
ఆమె ఏదో రాస్తుంది, ఆ పుల్లతోటి రాస్తాను. డా అలా డాడీకి చూపెట్టు. ఏమవ్వది? స్కూల్కి పోతావా నువ్వు? చెప్పు కృతిక, స్కూల్కి పోతావా? పోతావా అంటే నన్నే పోతావా అంటాను. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం ఫ్రెండ్స్. అన్నం అయితే తింటున్నాం అనమాట. బెండకాయలు ఉండే కానీ బెండకాయలు అయితే వండలేదు. పులగం అయితే పెట్టేసిన బొబ్బరి పప్పుతోటి. పెసరపప్పు అయితే లేకుండే, అయిపోయింది. వేడిగుండేది ఆగుబెట. బొబ్బరి పప్పు నానబెట్టేసి తాలింపు వేసేసి పులగం లాగా చేసేసిన అనమాట. మా ఆయన బెండకాయ కర్రీ చేయమన్నాడు కానీ పప్పు నానబెట్టేసిన అని చెప్పేసిన అనమాట. నువ్వెందుకు అంత దూరం జరిగినావు? బాగా మెత్తగా వండినా. డ్రై ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి? దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తారా? బొబ్బరి పప్పు డీప్ ఫ్రూట్స్ అట. డీప్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేవు బేట. ఎక్కడ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్? తీసుకో నీ డ్రై ఫ్రూట్స్. వేడిగా ఉన్నది, ఇస్తావు? నీళ్ళు బేట ఎక్కిలు వస్తుంది. వాటర్. ఇదైతే పొద్దున్న చేసిన మామిడికాయ చట్నీ. మధ్యాహ్నం అరటి తినేసిన. తినే వీడియో అయితే చేయలేదన్నమాట. నేను తినే వీడియో కొంచెం మా ఆయనకైతే పని ఉండే షాప్లో, అందుకోసమే వీడియో అయితే తీయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ అక్క వేసింది కదా, ఇంకొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పటి నుంచి అందరికీ నేను ఇస్తా అంటాను. కొంచెం దగ్గర ఉండని సరిపోతుంది. నువ్వు వేసుకో. మా ఆయన తిన్నాడు. ఎట్లున్నా చిన్న మంచిగా లేదా? చూడండి, ఉప్పు తక్కువ వేసినావా? వేసిన. అయ్యో మిరపకాయ డాడీ తింటాడు. మళ్ళీ డాడీ మిరపకాయ వేస్తారు కదా. నువ్వు వేసుకో. ఏమైందట? తిందామా అని అంటా. చూడు కట్టింగ్ లేదు, ఏం లేదు. ఎట్లా ఉంది చెప్పడా? స్కూల్కి పో. నువ్వు స్కూల్కి పోతే 2 జడలు వేయబడుతుంది నీకు. మిర్చీలు అయితే కొన్ని మిగిలినాయి, మేము తీసుకున్నాం. అయిపోయినాయి మొత్తం వరకు. 8 ఉన్నాయనుకుంటా. అందరికి 2 వచ్చేలా. దీంతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. పులగంతో వేడి వేడి అన్నంతో అయితే సూపర్ ఉంటుంది. వేడిగా ఉన్నది, కొంచెం ఆగు. నేను తినలేదు కదా. ఎట్లా ఉన్నది చెప్పు. ఏమంటాను? కలిపి 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 నువ్వు నేను చేయి పెట్టలేదా నా దాంట్లో? కలిపి అంటే పెద్ద చీమలు చీమలు అయిపోయినాయి. పెద్ద చీమ స్టార్ట్ అయింది. గ్యాస్ దగ్గర కూడా పరేషాన్ చేస్తున్నాయి. చాయ్ గంజి ఉంచడానికి కూడా పరేషాన్ ఉన్నదన్నమాట. పెద్ద చీమ. పాత గ్యాస్ నడుస్తాయి అని చెప్తాంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. అన్నమే తినేస్తున్నాం. ఉంటాం.